నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, తాకట్టు పెట్టుకున్న బంగారాన్ని కాది, లేదన్నా ఇతర వస్తువులేవైనా తిరిగి పొందవచ్చునా? అంటే ఇది నమ్మకమా? మూఢనమ్మకమా? దీనికి విధానాలు ఉన్నాయి అంటున్నారు. అందులో నిజమెంత? నిజము, అబద్ధము 2 ఉన్నాయండి. ఓకే. అంటే నమ్మకంతో ఉన్నప్పుడు ప్రతిదీ నిజమే. హ్మ్. నమ్మకం లేనప్పుడు నిజం కూడా అబద్ధంగానే కనిపిస్తుంటుంది కొందరికి. అంటే కొన్ని కొన్ని సార్లు నిజంగానే చూసాం గురుగారు. అంటే ఎక్కడైనా ఇంట్లో మనిషి ఎవరైనా తప్పిపోయినప్పుడు గానీ, చెప్పకుండా ఎటైనా ఎళ్ళినప్పుడు గానీ, మనం గురుగారి దగ్గరికెళ్ళి కొంచెం ఆరాధించండంటే, ఆ మంత్రం ఆయన ఎలా జపిస్తాడో, అలా అవును. అలా తిరిగి రావడం కూడా కొన్ని సార్లు ఉన్నాయి. మనం చూసాం ఆ విధానాన్ని. ఒకసారి భారతీయ శంకర పీఠంలో మీకొక వీడియో చెప్తాను. గురుగారు. అందులో కామెంట్స్ చూడండి. హ్మ్. 7 సంవత్సరాల క్రితం తప్పిపోయిన మనుషులు కూడా తిరిగొచ్చారు. వచ్చారు. అదే. కానీ ఏది నమ్మకం, ఏది మూఢనమ్మకం అర్థం కాకుండా ఉంది గురుగారు మాకు అదే కూడా. చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఒక వస్తువు తాకట్టు పెట్టారు. అది బంగారం కావచ్చు, వస్తువు కావచ్చు. హ్మ్. 2 బంగారమే అనుకుందాం. తాకట్టు పెట్టారన్న విషయాన్ని పక్కన పెడితే, తాకట్టు పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాన్ని కూడా మనం గ్రహించుకోవాలి ముందు. అవునండి. మనం ఇవాళ షాపుకెళ్తున్నాం, బంగారం కొంటున్నాం, ఇంటికి తీసుకొస్తున్నాము, దాన్ని మెడలో వేసుకుంటున్నాము, రకరకాలుగా హ్మ్. చేసుకుంటున్నాం. కానీ పూర్వకాలములో ఒక వస్తువు ఇంటికి వస్తే, దానికి కొన్ని రకాలుగా కూడా ఆ బంగారాన్ని శుద్ధి చేసేవారు. ఓకే. తప్పన్న తాడన అంటారండి. అంటే హుహు. మనం బంగారం అన్న ఏదైనా లక్ష్మీ రూపంగా మనం భావిస్తాం. హ్మ్. లక్ష్మి అంటే ఎవరు? చెంచల అంటారు. హ్మ్. అంటే ఎక్కడ స్థిరంగా ఉండేటువంటిది కాదు. అవునండి. చెంచు లక్ష్మి అంటుంటారు కదండీ! అవును. మన అష్టోత్తరంలో కూడా ఉంటది గదా గురుగారు. చెంచు లక్ష్మి అని అంటారు. అంటే ఏంటంటే, ఎక్కడా కూడా ఆవిడ స్థిరంగా ఒక దగ్గర నిలబడదు. ఎప్పుడు కూడా అటు, ఇటు, ఇటు తిరుగుతూనే ఉంటుంది ఆవిడ. హ్మ్. కాబట్టి తిరిగేటువంటి ఆవిడని మనం స్థిరంగా ఉంచడం ఒక రకంగా కరెక్ట్ కష్టం. కాదు. హ్మ్. కరెక్ట్ అయిన విధానం కాదు. స్థిరంగా ఉంచాలి అంటే దానికి కొన్ని, కొన్ని విధానాలుంటాయి. ఆ విధానాల్ని మనం అనువర్తించాలి. హ్మ్. బంగారం అనేటువంటిది రూపు కావచ్చు, ఏదైనా ఒక ఆభరణం ఇంటికొస్తే దానికి కొన్ని ద్రవ్యాలతోటి శుద్ధి చేసేవారు పూర్తిగా. హ్మ్. తపన, తాడన ఇందాక చెప్పాను మీకు. హ్మ్. హ్మ్. తపన, తాడన అనంటే దాన్ని కాల్చి కొడతారు కదా! హ్మ్. కొట్టకుండా తపనం అంటే తాపం అంటే వేడి. హ్మ్. తాడన అంటే కొట్టడం. ఓకే. ఒక వస్తువు తయారు చేయాలంటే దాన్ని కాల్చి, కొట్టి చేస్తారు చేస్తారు. రకరకాలుగా. హ్మ్. ఆ తపన, తాడన అనేటువంటిది పోవాలి. హుహుహు. వీటిలికి కొన్ని రకాలైనటువంటి ఇవి చేస్తూ ఉంటారు పూర్వంలో ఓహ్! ఓకే. చేసేవారు. సాధనలు. ఓకే. అవి చేయటం వలన శుద్ధి జరుగుతుంది. హ్మ్. అది ఇంట్లోంచి దాటి బయటికెళ్ళదింక. హ్మ్. స్థిరంగా అయితే ఒంటి మీద ఉంటుంది. లేదంటే ట్రంక్ బెట్టులో ఉండేదంతే. మరి. లేదంటే లాకర్‌లో అప్పట్లో ఉంటే లాకర్‌లో పెట్టేవారు. లేదంటే గనక ట్రంక్ బెట్టులో హ్మ్. ఉండేటువంటివి. తప్పితే ఈ తాకట్లకు వెళ్ళటాలవి 100కి 98% జరిగేవి కావు. మరి. ఎక్కడో రేరింక. హ్మ్. కానీ అంటే ఇప్పుడు అప్పటి రోజుల్లో అంత కోరికలు, అంత పోటీతత్వం ఇప్పుడున్న కాలంలో ఎక్కడుంది గురుగారు? ఇక్కడ పోటీతత్వం, కోరికలని కాదమ్మా. విధానం. ఇప్పుడు గూడా 10 మంది బంగారం కొంటే ఇద్దరి దగ్గర స్థిరంగా ఉంటుంది. 8 మంది దగ్గర ఉండట్లా. ఆ 8 మంది దగ్గర ఎందుకు ఉండట్లేదు? హ్మ్. మనం చేయాల్సిన ప్రక్రియ ఏది సరిగ్గా చేయట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. 2 నీ కర్మ ప్రారంధమో, నీకున్నది సరిపోలేదనో, లేదంటే అప్పు చేసే వ్యవహారం చేశావో, ఇంకోటి అప్పు చేయటం కోసమో ఏదో నువ్వు తాకట్టు పెట్టావు. అంటే బంగారాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా కూడా తీసుకుంటాం గదా గురువుగారు. రేపటి రోజున అవసరం పడుతుందిలే అని. తప్పంటారా? అలా చేయకూడదంటారా? ఇన్వెస్ట్‌మెంట్ లాగా తీసుకుంటే అది మీ దగ్గర ఎందుకుంటుందండి ఇంకా? హ్మ్. బంగారం అనేటువంటిది ఒక ఆభరణం. లక్ష్మీ రూపం. ఒంటి మీద ఎందుకు బంగారం ఉండాలి అంటే, బంగారం ఒంటి మీద ఉంటే ఆయుష్షు పెరుగుతుంది. హ్మ్. తేజస్సొస్తుంది. ఆ ఐశ్వర్యాన్ని అది ఆకర్షిస్తుంది. హ్మ్. ఐశ్వర్యాన్నది ఆకర్ష్ ఆకర్షిస్తుంది. దానికోసమే ఈ 7 వారాల నగరం చెప్పి అదని ఎందుకు వేసుకుంటుంటారంటే, ఆకర్షణ శక్తి తగ్గకూడదు ఎప్పుడు గూడా. మామూలుగా చూడండి ఇంట్లో స్త్రీ అనేటువంటిది ఏదున్నా లేకపోయినా ఎప్పుడూ గూడా ఏ శుక్రవారం వస్తేనో, పండగలొస్తేనే అని గాకుండా ఎప్పుడూ కూడా సర్వాంగంగా ఆభరణాలు అలంకరించుకొని ఇంట్లో ఉండాలని అంటూ ఉంటారు. ఆ మగవాడు ఎలా ఉన్నా నష్టం లేదు. స్త్రీ మాత్రం ఎప్పుడూ కూడా ఆభరణాలు ఒంటి మీద ధరించే ఉండాలి అని ఎందుకంటారు అంటే, లక్ష్మీ అమ్మవారిని ఆకర్షిస్తుంది. గురుగారు. ఎప్పుడు మన ఇల్లు దాటి వెళ్ళదు. హ్మ్. అలా అది మనకు ఇవాళ మీరన్న మాట ప్రకారంగా బంగారం అనేటువంటిది ఇన్వెస్ట్‌మెంట్ అంటున్నాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్ ప్రకారం దృష్టిలో ఉంచుకొని మీరు కొంటున్నప్పుడు, మీరు ఏదో ఇన్వెస్ట్‌మెంట్ తాకట్టు పెడుతున్నారు. ఇక దాని గురించి మీరు ఏ మంత్రం పనిచేస్తుందో మీరు అడగదు. ఇందాక మీకన్నా కదా! ఒక నిజం, ఒక అబద్ధం 2 ఉన్నాయని చెప్పి. గురుగారు. కుటుంబంలో ఏదైనా సంక్షోభం వచ్చింది అన్నప్పుడు మీరు తాకట్టు పెట్టారనుకోండి, దాన్ని మనం తీసుకురావడానికి దానికి ఒక ప్రయోగాలుంటాయి. హ్మ్. ఇంట్లో మీరు చేసుకునే వస్తుందది. హ్మ్. దాని మార్గాంతరాలొస్తాయి. కాదు ఇన్వెస్ట్‌మెంట్ కోసం నేను చేశాను అన్నప్పుడు, మీరు తీసుకెళ్ళి ఒక అరకిలో బంగారం బ్యాంకులో పెట్టో, ఆ 25 లక్షలు ఎంతో తెచ్చుకొని ఇన్వెస్ట్‌మెంట్ ఏదో పెట్టుబడి పెట్టారు. అది మీకు అది ఎటు కాకుండా ఆగిపోయింది. ఆ డబ్బులు రావట్లేదు, ఈ డబ్బులు రావట్లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం చేస్తున్నారన్నప్పుడు అది లాభం వస్తే పొందుతున్నారు. నష్టం వస్తే పొందాలి.
కాబట్టి దానికి ఈ మంత్రం ఫలిస్తుందంటే చస్తే ఫలించదు. ఓకే. అంటే ఇన్వెస్ట్మెంట్ కోసమే కొంటున్నాను అంటావా, అది నువ్వు పెట్టావా, నీ యోగం బాగుంటుంది, నువ్వు తెచ్చుకుంటావు, అది అయిపోతుంది. అంతే తప్ప అది నీకు రాదు తిరిగి. ఎందువలన నువ్వు వ్యాపారంగా చూసేదాన్ని. లక్ష్మి అనేటువంటిది కుటుంబ వృద్ధికి సంబంధించినటువంటిది. మన ఇంట్లో అమ్మవారిని జాగ్రత్తగా మనం పెట్టుకుంటాం అనేటువంటి దానికన్నా బిజినెస్గా నువ్వు చూసావు. అసలు ఆ రోజు నాడు ఆ బంగారం నువ్వు బిజినెస్గా కొనకుండా బ్యాంకులో నెలకు 2 నెలలకు ఫిక్స్డ్ చేసుకున్నా ఆ వడ్డీ కూడా వస్తుందిగా. అనకుండా బంగారం కొనేసావు. కొనేటప్పుడు నీకు ఎంత వేస్ట్ అవుతుంది? 100 గ్రాముల బంగారం కొంటే 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు వేస్టేజ్ కింద పోయింది. తర్వాత బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చావు, దీనికి వడ్డీ కడుతున్నావు. అదే అక్కడ నువ్వు తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చి అక్కడ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేసావు, అది నష్టపోయావు, మొత్తం పోయిందిగా. మరి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి దాని మీద నువ్వు ఆలోచించి కనుక తీసుకొచ్చుకున్నా బంగారం తాకట్టులో పెట్టినా దానికి ఏ మంత్రం అనేటువంటిది ఫలించదు. అంటే అది నీ కర్మానుసారం ఉంటుంది అది. మరి కానీ కుటుంబ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఏదో పిల్లవాడికి ఫీజు కట్టాలనో లేదంటే ఏదో ప్రాణం మీద ఇటువంటి విషయాల మీద ఏదైనా నువ్వు బంగారం తాకట్టు పెట్టావు అనుకున్నప్పుడు కొన్ని మంత్రాలు ఇంట్లో రోజు ఒక 10 నిమిషాలు కూర్చొని పారాయణ చేసుకోగలిగితే నీకు అది ఇంటికి వస్తుందండి. ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఒకసారి మళ్ళీ శుద్ధి చేసుకోవాలి. అక్కడతో అది మరలా వెళ్లకుండా ఉండడానికి అది ఉంటుంది. మరి ఆ మంత్రం గురుగారు, ఆ మంత్రం చెప్తానమ్మా. ఆ మంత్రం గురించి చెప్తానమ్మా. అయితే దాని గురించి ఇంకొక విషయం కూడా నేను వివరించాలి. ఈ నెల 25వ తారీఖు సర్వకాల సర్వావస్థల యందు సకల మానవాళి క్షేమాన్ని కోరి మనకు తెలిసినటువంటి 18 శక్తిపీఠాలు, ఆ 18 శక్తిపీఠాలను ఏకకాలంలో ఒకే ప్రదేశంలో ఉంచి గణపతి ఈశ్వరుడు అమ్మవారిని స్థాపించి 18 శక్తిపీఠాలని ఏకకాలంలో చేసేటువంటి 18 శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అని మహాక్రతు అనేటువంటిది సకల మానవాళి క్షేమాన్ని కోరి మన భారతీయ శంకరపీఠం నందు నిర్వహింపబడుతుంది. దాని గురించి ఎవరైనా తెలుసుకోవాలి, ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొనాలనుకున్నట్లయితే కనుక మీరు భారతీయ శంకరపీఠాన్ని సంప్రదించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. విషయం అంటే ఇప్పుడు ఇందు నుంచి బయటికి రావాలి అనేటువంటి పరిస్థితి వస్తే కార్తవీర్యార్జునుడు అమ్మ. ఎవరు గురుగారు ఇది? కార్తవీర్యార్జునుడు అంటే 1000 బాహువులు ఉంటాయి ఆయనకి. కార్తవీర్యార్జున అంతరం సుదర్శనంగా ఆయన రూపాంతరం చెందాడు ఆయన. దత్తాత్రేయ స్వామి వారికి అంశానికి వచ్చు ఒక రకంగా. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని సాధన చేయడం మొదలు పెడితే బంగారం అనే కాదు, హెలికాప్టర్ మీరు తీసుకెళ్లి తాకట్టు పెట్టినా బయటకు వస్తుందండి. సో పోయిన వస్తువు ఏదైనా తిరిగి పొందవచ్చు. ఎలా పట్టించాలి గురుగారు? అది 2 విధానాలు ఉంటుందమ్మా. ఒకటేమో కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. గతంలో ఏదైతే నష్టపోయామో అదంతా కూడా నాకు లభించాలి. ఇది పెద్ద మంత్రం. ఇవి ఒకవేళ ఇది నాకు కష్టంగా ఉంది అంటే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః. ఇది సెకండ్ ఆప్షన్. ఇది సెకండ్ ఆప్షన్. మొదటి ఆప్షన్ గా కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాను తస్య స్మరణ మాత్రేన గతం నష్టం చ లభ్యతే. ఇది ఒక రోజు 114 సార్లు. 114 సార్లు నేను రోజు నాకు సమయం లేదండి, ఏదో కంగారు ఉంటుంది, కంగారు అతను చేసి చేయకుండా హడావిడిగా వెళ్తుంటాడు, దానివల్ల ఫలితం రాదు, నేను చేసిన ఫలితం రాదని నమ్మకాలు కూడా పోతుంటాయి. అలా వద్దంటారు. ఇవాళ 11 సార్లు చేయి, రేపు 12, ఎల్లుండి 13, రోజుకి ఒకటి పెంచుకుంటూ వెళ్ళు. రోజుకి ఒకటి పెంచుకుంటూ 120 రోజులు చేయి. చేతనైతే రోజుకి ఒకటి పెంచుకుంటూ 120 రోజులు చేయి. అన్ని మూసుకుపోయిన ప్రతి మార్గం తెరుచుకుంటుందండి. నాకు అనిపిస్తుంది ఇప్పుడు భగవద్ అనుగ్రహం వలన భగవంతుడు ఏదో ఒక ఉద్దేశ్యం మీద సకల మానవాళికి క్షేమాన్ని ఇవ్వాలి, నా బిడ్డలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏదైనా ఒక మంచి యోగంతో ఒక భవిష్యత్తుని పునరుద్ధరింప చెయ్యాలి అని అనుకుని సంకల్పం చేసి ఉంటాడు. ఆ సంకల్పం నాకు చెప్పి ఉంటాడు. బహుశా ఈ 18 శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన అనేటువంటిది చేస్తున్నా కదండి. ఇప్పుడు ఇతపూర్వం మనం చేసుకునే వీడియో కావచ్చు, ఈ వీడియో కావచ్చు, ఇవన్నీ కూడా దానికి అనుసంధానంగానే కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సరే నీకు పోయినది అన్నటువంటి తిప్పి తీసుకొచ్చేటువంటిది జగన్మాత త్రయం అటువంటిది. 18 శక్తిపీఠాలు అంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క బిందువుకి అధిష్టానం. 18 అధిష్టానాలు అంటే సామాన్యమైంది కాదు కదండి. అన్ని ఒక్క చోట ఒక విధానంలో అనవర్తం జరుగుతుంది అని అంటే బహుశా ఇటువంటివన్నీ కూడా
ఈ క్రోధినామ సంవత్సరం చివరి దశకు చేరేటప్పటికి ఈ ఉన్నటువంటి సమస్యలు అన్నిటిలోంచి నా పిల్లల్ని బయటకు తీసుకొచ్చి పెట్టాలి, ఆర్థిక సంక్షోభం అనేటువంటిది నా జగత్తులో నా పిల్లలకి ఉండబుద్దని భగవంతుడు ఏమన్నా ఒకవేళ ఆయన నిర్ణయించుకున్నాడేమో. అందుకని ఆ రోజు అన్ని కలిసి వచ్చినాయి. ఎంత విచిత్రంగా ఏకాదశి అంటే విష్ణుమూర్తి శ్రీమన్నారాయణ స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటి తిథి ఏకాదశి. జ్యేష్ఠ నక్షత్రం, ఇంద్రుడిది జ్యేష్ఠ నక్షత్రం, అలాగే జ్యేష్ఠాదేవిది దరిద్రదేవిది జ్యేష్ఠ నక్షత్రం. ఒకటి పోవాలన్నా ఒకటి రావాలన్నా ఒకే విధానం. గురుగారు అదే రోజు శనివారం, పుష్యమి అంటే శనివారం, పుష్యమాసం, ధర్మశ్చతుష్పాఠ ధర్మార్థ కామ్య మోక్షాలు అంటానికి చాలా అద్భుతంగా అవి నాకు కనిపిస్తున్నాయి అనమాట. అంటే బహుశా భగవంతుడు ఈ కారణం చేతి ఇది ఒక్కొక్కటి తీసుకొస్తున్నాడా, అంతా శుభం జరగాలి అని కోరుకుంటానమ్మా. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. పరమేశ్వర.